ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరూ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకున్న ఆలయం శ్రీ భద్రేశ్వరి దేవి యొక్క ఆలయ విశేషాలు ఈ రోజు మనం తెలుసుకుందాం. భద్రేశ్వరి దేవి యొక్క ఆలయం అమ్మవారి యొక్క 51 శక్తిపీఠాలలో ఒకటిగా ప్రఖ్యాతిగాంచింది. ఈ ఆలయం అత్యంత పవిత్రమైన శక్తిపీఠాలలో ఒకటి. హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా జిల్లాలో ఉన్నటువంటి చారిత్రక పట్టణం కాంగ్రాలో ఈ ఆలయం కలదు. ఈ ఆలయం అమ్మవారి యొక్క ఉగ్ర రూపమైనటువంటి వజ్రేశ్వరి దేవిగా ప్రఖ్యాతిగాంచినది. సతీదేవి యొక్క ఎడమ స్థనం ఇక్కడ పడిందని, అందుకే ఈ ఆలయం 51 శక్తిపీఠాలలో ఒక ఆలయంగా విరాజిల్లుతూ ఉంది. ఒక శక్తిపీఠంగా ఈ ఆలయం యొక్క మూలాలు సతీదేవి యొక్క ఆత్మాహుతి మరియు శివుని యొక్క తాండవ నృత్యం నుంచి అనేక పురాణ గాథలతో ముడిపడి ఉంది. శివుణ్ణి శాంతింపచేయడానికి సతీదేవి యొక్క శరీరాన్ని విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో 51 భాగాలుగా విభజిస్తాడు. అందులో ఎడమ స్థనం ఇక్కడ పడుతుంది. దైవిక స్త్రీ అనగా ఒక శక్తి ఆవిర్భవిస్తుంది. అలాగే మరొక కథనం ప్రకారం పాండవులు తమ అజ్ఞాతవాస సమయంలో దుర్గాదేవిని కలలో దర్శించుకుంటారు. మహాభారత యుద్ధంలో విజయం మరియు రక్షణ కోసం కాంగ్రాలో ఆలయాలను నిర్మించాలని దుర్గాదేవి వారికి సూచిస్తుంది. ఒక రాక్షసుని వజ్రాయుజంతో సంహరించడం వలన ఆమెకు వజ్రేశ్వరి అనే పేరు కూడా వచ్చింది. ఒకప్పుడు భారతదేశంలో అత్యంత సంపన్నమైనటువంటి ఆలయాలలో వజ్రేశ్వరి దేవి యొక్క ఆలయం కూడా కలదు. కానీ ఈ ఆలయం అనేక సార్లు దోపిడీకి గురైంది. మహమ్మద్ గజని దీనిని పలుమార్లు దోచుకున్నాడు. ఫిరోజ్ షా తుగ్లక్ దీన్ని ధ్వంసం చేశాడు. చక్రవర్తి అక్బర్ దీనిని పునరుద్ధరిస్తాడు. 1905లో సంభవించినటువంటి భారీ కాంగ్రా భూకంపం ఈ ఆలయాన్ని పూర్తిగా నేలమట్టం చేసింది. అమృత్సర్లోని సిక్కు భక్తుల విరాళాలతో సహా వివిధ విరాళాల సహాయంతో 1920లో ఈ ఆలయం తిరిగి నిర్మించబడింది. ఈ ఆలయంలో నగర్ఖానా అనగా వాయిద్యాల గదితో పాటు భారీ ప్రవేశ ద్వారం, రక్షణ గోడలు మరియు 3 గుమ్మటాలు అనగా సాంప్రదాయ శిఖరాలకు భిన్నంగా ప్రత్యేకమైన శైలిలో కలదు. గర్భాలయంలో ప్రధాన దైవమైనటువంటి ఏకశిలా రూపం భక్తులచే అత్యంత పూజించబడుతుంది. ఆలయ అంతర్భాగంలో అందమైన వెండి తలుపులు, దేవతా విగ్రహాల చక్రాలు మరియు భైరవుడు, భక్తుడు అయినటువంటి ధ్యాన్ భగవత్ కోసం కూడా ఉపాలయాలు కలవు. ఆలయం చుట్టూ మనకు అనేక పూజా సాగ్రామాన్ని ఉండే సామాన్లు కూడా ఇక్కడ అత్యంత సులభంగా దొరుకుతాయి. నవరాత్రి మరియు మకర సంక్రాంతి పండుగ సమయంలో జరిగే జాతరలను, లంగర్ మరియు ప్రత్యేకమైన ఆచారాలతో భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తూ ఉంటారు. ప్రతిరోజు హారతి మరియు నైవేద్యాలు కలవు. ఆలయం రోజుకు 2 సార్లు ఉచిత లంగర్ను అందిస్తుంది. మరి తెలుసుకున్నారు కదా కాంగ్రాలో ఉన్నటువంటి శ్రీ భద్రేశ్వరి దేవి యొక్క ఆలయ విశేషాలు. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు.